అందరికీ నమస్కారం. ప్రస్తుతం వర్షాకాలం, కానీ నెల రోజులు దాటిపోయినా ఇంకా వర్షం రావడం లేదు. కాస్తో కూస్తో ఒక 2 సార్లు 3 సార్లు వర్షాలు వచ్చామా పోయామా అన్నట్టు వచ్చింది పోయింది. వర్షం కురవడం లేదు. దీనికి ముఖ్య కారణం అందరికీ తెలిసిన విషయమే, చెట్లను నరికేయడం. మనమందరము చెట్లను నరికేయడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది. కాబట్టి ఇకనైనా కొద్దిగా మేల్కొనండి. ప్రజలైనా సరే, ప్రభుత్వమైనా సరే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొద్దిగా చొరవ తీసుకోవాలి. ఇప్పుడు రాజకీయాలను కొద్దిగా పక్కన పెట్టి ప్రకృతి మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. దయచేసి రాజకీయ నాయకులు కనీసమే. ఎందుకంటే కాలం అనేది అందరికీ అవసరమే. వర్షాలు అందరికీ అవసరమే. వర్షాలు పడితేనే పంటలు పడతాయి, లేదంటే అదో లక్ష్మణ వచ్చిన పరిస్థితి వస్తుంది. సో ప్రభుత్వాలు కొద్దిగా దృష్టి పెట్టండి. ఇప్పటికైనా చెట్లు నాటాలి. అర్థమైందా? ఈ వర్షాకాలం వల్ల చెట్లు నాటితే నెక్స్ట్ ఇయర్ కన్నా కొద్దిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం చెప్పిన వాతావరణం ప్రకారం ఏంటంటే, నెక్స్ట్ ఎండాకాలంలో 1.6 డిగ్రీ సెల్సియస్ ఎక్స్ట్రా పెరుగుతుందని చెప్పారు. అంటే ప్రస్తుతం మనకు వచ్చేది 46 డిగ్రీల సెల్సియస్. 1.6 అంటే అప్రాక్సిమేట్లీ 47.8 అంటే 49 వరకు వచ్చేస్తుంది. అప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పుడు మనకు కనిపించవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ, ప్రభుత్వాలు కూడా పట్టించుకోండి. అయితే ఇందులో చిన్న ఉదాహరణ ఏంటంటే, ప్రతి గ్రామంలో చెట్లని ప్రతి స్ట్రీట్లో, ప్రతి గల్లీలో నాటాలి. పెద్ద చెట్లు కాకుండా మామూలుగా ఇప్పుడు రోడ్ డివైడర్కి పెట్టిన చెట్లు ఏవైతున్నాయో అవి దాదాపు ఎంత వస్తుంది? 8 ఫీట్లు 9 ఫీట్ల కంటే ఎక్కువ పెరిగి ఆ చెట్లను మొత్తం ప్రతి గ్రామంలో స్ట్రీట్లో నాటాలి. 100% అది చెయ్యాలి. దాని బాధ్యత గ్రామ జీపీ తీసుకోవాలి. సర్పంచ్, ఈవో, వాటెవర్ ఇట్ ఈస్, ఎవరున్నారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ప్రతి గ్రామంలో స్ట్రీట్ వెంట ఈ 8-9 ఫీట్లు పెరిగే చెట్లను నాటాలి. ఇక ఊరు బయటకు వెళ్ళిపోతే అక్కడ మాత్రమే పెద్ద చెట్లు దీర్ఘకాలికంగా వచ్చే చెట్లను నాటాలి. అది ఏ గ్రామ పరిధి ఆ గ్రామ పరిధి వరకు వాళ్ళు నాటాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో గ్రామం పెట్టుకుంటుంది కాబట్టి చెట్లని మొత్తం అంతా కలిసిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ప్రభుత్వాలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోవాలి. స్ట్రీట్లో మాత్రం ఖచ్చితంగా చెట్లు నాటాలి. 7-8 ఫీట్ల పెద్దగా పెరిగేటివి కావు. కాబట్టి సర్పంచ్ చొరవ తీసుకొని వీటిని పాటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతవరకైనా ఈ వేడి నుంచి ఉపశమనం మనం పొందొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.